వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివారం రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ నేటికి పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. రైతు భరోసా పథకం అటికెక్కిందన్నారు. వృద్ధాప్యం, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లను సంవత్సర కాలం దాటినా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు ఇస్తున్నారని, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా అఖిల భారత రైతు సంఘం జిల్లా కార్యవర్గం సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామంలో నిర్వహించుకుంటున్నటువంటి జిల్లా కార్యవర్గానికి అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా భారతదేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దయ్యేంత వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు దున్నేవానికి భూమి కావాలని నినాదంతో అఖిల భారత రైతు సంఘం పోరాటం చేస్తూ ఉంది. గత 50 సంవత్సరాలుగా భూమిని పోడు వ్యవసాయాన్ని చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అఖిల భారత రైతు సంఘం అండగా ఉన్నది. గత ప్రభుత్వాలు కానీ, నేడు కేసీఆర్ ప్రభుత్వాలు కానీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళకి హామీలు మాత్రమే ఇస్తున్నాయి, పట్టాలు ఇవ్వట్లేదని చెప్పేసి అఖిల భారత రైతు సంఘం విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 గ్యారంటీగా మేము అమలు చేస్తాం, ఆ చట్టాలను అమలు చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంట్లో రైతాంగానికి సంబంధించినటువంటి 6 అయితే, ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేటువంటిది, ఒక డెమోక్రటిక్ని కాపాడుతాం రాష్ట్రంలో అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఒక అండగా నిలుస్తుందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం చూడొచ్చు. నేను మోడీ దగ్గరికి 50 సార్లైనా పోతాను అభివృద్ధి కోసం, నాకు మోడీ వేరే కాదు అనేటువంటి ఒక ప్రాంతీయ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ఈ 6 గ్యారంటీలను అమలు చేయకుండా ఈనాడు కాలయాపన చేస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రైతులకు రైతే రాజు, రైతే దేశానికి వెన్నముక్క అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తారని చెప్పేసి విఫలమైన సంగతి విదితమే. అంతేకాకుండా రైతు బంధు ఇస్తామన్న మాట అది కూడా విఫలమైందని చెప్పేసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు ప్రకటిస్తున్నారనేటువంటి వితంతుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, అట్లాగే బీడీ కార్మికులకు అర్హులైన వాళ్లకు 2000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి, 3000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు కాలయాపన చేస్తారు. ఒక్కటేంటి, ఏది కూడా వాళ్ళు ఆ హామీలైనటువంటి ఈరోజు నీళ్ల మూటలుగా ఉన్నాయనేటువంటిది ఉంది. అంతేకాకుండా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇటీవల నగారు పేరుతోటి మధ్య భారతదేశంలో 7 రాష్ట్రాలలో ఆదివాసులను అంతమొందించడానికి, ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులని ఎన్కౌంటర్ల పేరుతోటి హతమారుస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఉంది. అందులో భాగంగానే మన అఖిల భారత రైతు కూలీ సంఘం నగారులో చనిపోయిన అమరులకు నివాళులర్పిస్తూ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన, ఆదివాసుల హక్కుల కోసం ముందు భాగానే ఉండి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు షెడ్యూల్, అఖిల భారత రైతు కూలీ సంఘం షెడ్యూలు, రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి షెడ్యూలు రైతు కూలీలను సభ్యత్వం చేర్పించాలనేటువంటిది కూడా ఎజెండా తీసుకొని క్యాంపెయిన్గా రైతు కూలీని సభ్యులుగా చేర్చుకోవడం కోసం ఈ కార్యవర్గం నిర్ణయం చేసుకొని ముందుకు కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.